హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలాం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జనరల్ సైన్స్ విభాగంలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నామండి. ఈ కెమిస్ట్రీలోని ఇంపార్టెన్స్ చాప్టర్ అయిన ఆమ్లం మరియు క్షారాలు అంటే యాసిడ్స్ అండ్ బేసెస్ అనే చాప్టర్ డిస్కస్ చేసుకుందాం. సో మనం ఈ చాప్టర్లో డెప్త్గా పోయే కొద్ది మనకు ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ వస్తాయండి. ఈ క్లాసిఫికేషన్ వస్తాయి, ఓకేనా. ఫస్ట్ మనం ఏది డిస్కస్ చేసుకుందామంటే ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్, ఓకేనా. యాసిడ్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయో చూసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఏ విధంగా అంటే యాసిడ్ ఏ విధంగా ఉంటుందంటే, మనకు ఈ యాసిడ్ అనే ధర్మాన్ని మొదటిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త. మనకు ఈ ఆమ్లము ధర్మాలను మొదటిసారి తెలపడం జరిగిందండి, ఓకేనా. ఎవరు? రాబర్ట్ బాయిల్. ఇక్కడ చూడండి, ఎవరు? రాబర్ట్ బాయిల్. రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త మనకు ఫస్ట్ ఏటి ప్రాపర్టీస్ ఆఫ్ వీటి గురించి చెప్పాడు. ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అనే గురించి చెప్పడం జరిగింది రాబర్ట్ బాయిల్, ఓకేనా. ఓకే, ఈ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి చూసుకుందాం. అంటే ఫస్ట్ చూస్తే ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఆమ్లం రుచి, కానీ అంటే ఆమ్లానికి రుచి పుల్లగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆమ్లం యాసిడ్ ఉంది కదా, ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది, ఓకేనా. దాని రుచి ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. అలాగే ఇవి మనకు ఎలా అంటే బ్లూ లిట్మస్ పేపర్ ఉంది కదా, ఇక్కడ చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూసుకుంటే బ్లూ లిట్మస్ పేపర్ ఉంది కదా, ఈ బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ లిట్మస్గా మారుతుంది. దాన్నే యాసిడ్ అంటారు, ఓకేనా. యాసిడ్ అంటే ఏంటంటే యాసిడ్ కన్వర్టెడ్ బ్లూ లిట్మస్ ఇంటూ రెడ్ లిట్మస్, ఓకేనా. ఓకేనా, అంటే యాసిడ్ కన్వర్టెడ్ బ్లూ లిట్మస్ పేపర్ టు ఏంది రెడ్ లిట్మస్గా మారుతుంది. దాన్నే యాసిడ్ అంటారు, ఓకేనా. అది ఒక ధర్మం. అలాగే ఎలా అంటే మనకు ఇంకోటి మనకు యాసిడ్ ప్రాపర్టీస్ ఏంటంటే, ఇప్పుడు నారింజ రంగు గల మిథేన్ ఆల్కహాల్ను ఎరుపు రంగులో మారుతుంది. అంటే ఇప్పుడు మనకు మిథేన్ ఆల్కహాల్ ఉంటుంది కదండి, మిథేన్ ఆరెంజ్ ఆల్కహాల్ కాదు, మిథేన్ ఆరెంజ్ని ఎరుపు రంగులో మారుతుంది, రెడ్గా మారుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రెడ్ లిట్మస్ పేపర్లో మాత్రం ఎలాంటి చేంజ్ చేయదు. ఓన్లీ బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా చేంజ్ అవుతుంది, ఓకేనా. ఈ బ్లూ లిట్మస్ కాస్త రెడ్ లిట్మస్గా అవుతుంది, కానీ రెడ్ లిట్మస్ మాత్రం ఏ చేంజ్ కాదు, మళ్ళీ రెడ్గానే ఉంటుంది, ఓకేనా. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ మనకి యాసిడ్ డిస్కస్ చేస్తున్నాం. ఇందులో ఎలా అంటే రంగు లేని ఫిలప్తిన్ ఎలాంటి మార్పు ఉండదు. అంటే మనకు ఫిలప్తిన్ ఉంటాయి కదా, ఫిలాప్తలిన్లో ఎలాంటి మార్పు ఉండదు, ఓకేనా. ఫిలాప్తలిన్లో ఎలాంటి మార్పు ఉండదు, ఓకే. ఇంకా చూసుకుంటే ఇంకా ఎలా అంటే ఇంకా ప్రాపర్టీస్ చూసుకుంటే మనకు కార్బోనైడ్స్ ఉంటాయి కదా, కార్బోనైడ్స్ బైకార్బోనేట్ చర్యలో CO3 వాయువును విడుదల చేస్తుంది, ఓకేనా. CO వాయువును మనకు విడుదల చేస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఒక చూపిస్తే ఎలానో ఇక్కడ గమనించండి. ఏ విధంగా అంటే రసాయన చర్యలు అంటే మనం కార్బోనైడ్స్ మరియు బైకార్బోనేట్ చర్య జరగడం వల్ల CO వాయువు రిలీజ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం డైరెక్ట్ కార్బోహైడ్రేట్ బైకార్బోనేట్ కాకుండా మనం మొదటి నుంచి రియాక్షన్లు ఏ విధంగా జరుగుతాయో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇది కెమికల్ అంటే రసాయన చర్యలు భాగం చూసుకుంటే మనం ఫస్ట్ వచ్చేసి ఆమ్లం ప్లస్ లోహాలు, ఓకేనా. ఈ ఆమ్లాలు ప్లస్ లోహాలతో చర్య జరగడం వల్ల ఒక లవణం ఏర్పడుతుంది, హైడ్రోజన్ హైడ్రోజన్ వాయువు ఏర్పడుతుంది. ఇక్కడ చూసుకునే ఎగ్జాంపుల్ ఒక యాసిడ్ అండి CHCl అంటే HCl, ఓకేనా, ప్లస్ Zn జింక్తో రియాక్ట్ అయినప్పుడు ZnCl2 ప్లస్ H2 వాయువు రిలీజ్ అవుతుంది, ఓకేనా. యాసిడ్ ఇది లోహం అండి. యాసిడ్ అనేది ఒక లోహంతో చర్య జరిగినప్పుడు
మనకు హైడ్రోజన్ వస్తుంది. ఓకేనా. రేపు క్వశ్చన్లో ఏ విధంగా అడుగుతాడంటే ఒక ఆమ్లము దేంతో లోహంతో, ఓకేనా, లోహముతో చర్య జరిగినప్పుడు బయటికి వచ్చే వాయువు ఏంటి? ఇది క్వశ్చన్ అండి. సో అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలండి, హైడ్రోజన్ H2 గ్యాస్ అనేది బయటికి వస్తుంది. ఓకేనా. దేంతో? ఆమ్లముతో లోహాలు చర్య జరిగినప్పుడు. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి, H2SO4. దీన్నే కెమికల్ అంటారండి, కింగ్ ఆఫ్ కెమికల్ అంటారు H2SO4 అని గుర్తుపెట్టుకోండి. SO4 ప్లస్ Zn, ఇక్కడ కూడా జింక్. అంటే ఇది H2SO4 అనేది ఒక ఆమ్లము, Zn అనేది ఒక లోహము. అలా చేయడం వల్ల మనకు ఏర్పడేది ఏంటి? ZnSO4 ప్లస్ H2. ఓకేనా. ఇక్కడ కూడా H2 ఏర్పడుతుంది. ఓకేనా. ఈ ఎగ్జాంపుల్ మనం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కెమికల్ ఇప్పుడు మన ఈ కనబడుతున్న స్క్రీన్ పైన కనబడుతుంది, చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఇంకొకటి ఉంటుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఫస్ట్ డిస్కస్ చేసుకున్న తర్వాత అది డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ HNO3 ప్లస్ Na అయినప్పుడు మనకి లవణం ఏం ఏర్పడుతుంది? NaNO3 ప్లస్ H2. ఓకేనా. HNO3 ప్లస్ Na, లవణం వచ్చేసి NaNO3. మనకు వాయువు అంటే ఏముంది? ఇది H2 హైడ్రోజన్ బయటికి వస్తుంది. ఇప్పుడు ఇది యాసిడ్ ప్లస్ లోహము, మెటల్, ఓకేనా అన్నప్పుడు ఈ విధంగా ఈ చర్య జరుగుతుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి క్షారాలు మరియు లోహాలు. ఓకేనా. క్షారాలు మరియు లోహాలు అన్నప్పుడు ఏంటి? లవణం ప్లస్ హైడ్రోజన్. ఓకేనా. ఎగ్జాంపుల్ NaOH ప్లస్ Zn ఈజ్ ఈక్వల్ టు Na2 ZnO ప్లస్ H2. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఏం అర్థం అవ్వాలంటే ఆమ్లంలో మరియు క్షారాలో దేంతో లోహాలతో చేరినప్పుడు, ఆమ్లంలో కానీ క్షారాలో కానీ ఒక లోహంతో చర్య జరిగినప్పుడు మనకి H2 బయటికి వస్తుంది. ఇది పాయింట్ అండి. రేపు క్వశ్చన్లో ఎగ్జామ్లో అడిగేది ఇదే పాయింట్. ఆమ్లంలో కానీ క్షారంలో కానీ లోహాలతో చర్య జరిగినప్పుడు బయటికి వచ్చే వాయువు ఏంటి? హైడ్రోజన్. సో యాసిడ్ ప్లస్ మెటల్ మనము యాడ్ చేయడం వల్ల, ఓకేనా, యాసిడ్తో కానీ మన బేస్తో కానీ రియాక్ట్ జరిగినప్పుడు బయటికి వచ్చే వాయువు ఏంటి అని అడుగుతాడు. సో మనకు హైడ్రోజన్ చెప్పాలి. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ ఆమ్లాలు కార్బోహైడ్రేట్స్ అండి. ఆమ్లాలు ప్లస్ కార్బోహైడ్రేట్తో చర్య జరిగినప్పుడు ఒక లవణము, అలాగే H2O వాటరు ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా. ఎగ్జాంపుల్ చూసుకుంటే HCl ప్లస్ Na2CO3 బయటికి ఏమొస్తుంది? ఇక్కడ చూడండి, బయటికి ఏమొస్తుంది చూడండి, ఇక్కడ బయటికి వచ్చేసి HCl ప్లస్ Na2CO3 బయటికి ఏమొస్తుంది? NaCl ప్లస్ H2O ప్లస్ CO2. ఓకేనా. అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటికి వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే పాయింట్, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వస్తుంది. ఓకేనా. కార్బన్ డైఆక్సైడ్ బయటికి వస్తుంది. దేంట్లో? HCl ప్లస్ Na2O3. ఓకేనా. అంటే ఇది ఒక యాసిడ్, ఇది ఒక కార్బన్ డైఆక్సైడ్ అండి, కార్బోనేట్. ఇది కార్బన్ డైఆక్సైడ్ కార్బోనేట్ అన్నప్పుడు బయటకు వచ్చింది ఒక లవణం వస్తుంది, వాటర్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి H2SO4 ప్లస్ CaCO3 అన్నప్పుడు ఏ లవణం బయటకు వస్తుంది? CaSO4 ప్లస్ వాటర్, మనకు అలాగే కార్బన్ డైఆక్సైడ్ O2 బయటకు వస్తుంది. CaCO3 ఒక ఆమ్లము, H2SO4 అనేది ఒక ఆమ్లము, అలాగే ఇక్కడ చూడండి CaCO3 అనేది ఒక ఏంటిది
మనం దేని తీసుకున్నాము, ఆమ్లము ప్లస్ కార్బోనేట్, ఇది కార్బోనేట్ అండి, ఇది ఆమ్లము. మరి బయటకు వచ్చే వాయువు ఏంటి, లవణం వచ్చి CaSO4, అలాగే వాటరు, అలాగే కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఆమ్లాలు ప్లస్ బైకార్బోనేట్. ఇప్పుడు కార్బోనేట్ అంటే CO3-2 అండి. ఓకేనా. కార్బోనేట్ అంటే CO3-2. తర్వాత బైకార్బోన్ అంటే HCO3-1. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. సో ఆమ్లం ప్లస్ బైకార్బోనేట్, లవం ప్లస్ నీరు ప్లస్ అంటే మనకు ఏంటుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. చూడండి, ఇక్కడ HCl ప్లస్ NaHCO3, బయటకు వచ్చేది ఏంది, NaCl ప్లస్ H2O ప్లస్ CO2. ఓకేనా. ఇది ఒక యాసిడ్. ఓకేనా. ఇది బైకార్బోనేట్, ఇది NaHCO3 బైకార్బోనేట్. అలా బయటకు వచ్చేసి లవణం వచ్చి NaCl, వాటరు, కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రసాయన చర్యలో ఆమ్లములు లోహాలు కానీ, తర్వాత క్షారాలు లోహాలు కానీ బయటికి వచ్చే వాయువు హైడ్రోజను. అలాగే ఆమ్లంలో కార్బోహైడ్రేట్స్ కానీ కార్బోనేట్లు కానీ, ఆమ్లంలో బైకార్బోనేట్లు కానీ, బయటకు వచ్చేది కార్బన్ డైఆక్సైడ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అర్థమైందా. ఆమ్లంలో ప్లస్ లోహాలు, క్షారాల లోహాలు, హైడ్రోజన్ బయటికి వస్తుంది. తర్వాత ఆమ్లాలు అలాగే కార్బోనేట్లు బైకార్బోనేట్లు బయటకు వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ మొత్తం ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. నీట్గా రాసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇప్పుడు మనం ఇది మొత్తం డిస్కస్ చేసుకుందాం. రసాయన చర్య తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ మనకి ఉంటాయి కదా యాసిడ్స్, అవి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ యాసిడ్స్. యాసిడ్స్ ఎన్ని రకాలు ఉంటాయి ఇక్కడ చూద్దాం. ఈ వర్గీకరణ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎలా అంటే, ఫస్ట్ వచ్చేసి మనకు మూలము అంటే దాన్ని ఏమంటారు, సోర్స్. ఓకేనా. మూలము ఆధారంగా 2 రకాలండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి మూలము ఆధారంగా 2 రకాలు. ఓకేనా. ఇందులో ఒకటి వచ్చేసి తర్వాత ఆర్గానిక్ యాసిడ్, దాన్ని తెలుగులో ఏమంటారంటే కేంద్రీయ ఆమ్లము. తర్వాత ఇన్ఆర్గానిక్ యాసిడ్, దీన్ని ఏమంటారంటే ఖనిజ ఆమ్లము అంటారు. ఓకేనా. ఇక మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి ఈ మొత్తం ఇన్ఫర్మేషన్. చూడండి, మూలాలు అంటే సోర్స్ ఆధారంగా చేసుకొని ఎన్ని రకాలు, 2 రకాలు. ఫస్ట్ వచ్చేసి ఆర్గానిక్ సేంద్రియ, అలాగే రెండవది వచ్చేసి ఖనిజ ఆమ్లము ఇన్ఆర్గానిక్. ఇప్పుడు ఆర్గానిక్లో వచ్చేసి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆర్గానిక్ ఏ విధంగా అంటారు ఇక్కడ చూడండి, ఇవి సహజ ఆమ్లములు లేదా మొక్కల నుండి లభించే ఆమ్లము. ఇవి సహజ ఆమ్లము మరియు మొక్కల నుంచి లభిస్తాయి. దాన్ని ఆర్గానిక్ యాసిడ్స్ అంటారండి. ఓకేనా. సేంద్రియ ఆమ్లాలు అంటారు. ఎక్కడి నుంచి లభిస్తాయి, సహజంగా మొక్కల నుంచి లభించేయి. ఓకేనా. వాటిని మనకి కేంద్రీయ ఆమ్లము అంటారు, సేంద్రియ ఆమ్లం అంటారు, ఆర్గానిక్ యాసిడ్ అంటారు. దీని ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అల్జలిక్ ఆమ్లము, అలాగే ఎసిటిక్ ఆమ్లము మొదలైనవి. ఇవి మాత్రం ఆర్గానిక్ ఆమ్లము అంటేనా ఆర్గానిక్ యాసిడ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే, ఇవి బలహీన ఆమ్లము లేదా ద్రవంలో పాక్షికంగా అయనీకరణ చెందుతుంది. ఓకేనా. ఇవి బలహీన ఆమ్లంలో అంటే వీక్గా ఉంటాయి. ఇవి ద్రవంలో పాక్షికంగా అయానీకరణ చెందుతుంది. అయానీకరణ చెందడం అంటే కలిసిపోవడం అండి. అయానీకరణ చెందడం అంటే కలిసిపోవడం, దానికి ఉత్తిని రియాక్ట్ అవ్వడం, దానికంటే వీక్గా ఉండడం. ఓకేనా. సో దాంట్లో 2 రకం ఉంది, ఖనిజ ఆమ్లము ఇన్ఆర్గానిక్ యాసిడ్స్. ఇన్ఆర్గానిక్ కృత్రిమంగా ఖనిజాల నుండి తయారు చేసే ఆమ్లము. కృత్రిమంగా అంటే మన కృత్రిమంగా సహజంగా కాకుండా బయట
మనకు చేయడాన్ని ఏమంటారంటే ఇనార్గానిక్ యాసిడ్ ఉంటుంది. దీంట్లో ఉండే హైడ్రోక్లోరిక్ ఆమ్లము, సల్ఫరిక్ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లము మొదలైనవి ఈ బలమైన ఆమ్లాలు ఉంటాయి. జలద్రవంలో పూర్తిగా అయనీకరణ చెందుతాయి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి మనం ఇప్పుడు మూలాల ఆధారం చేసాం. నెక్స్ట్ బలంగా స్ట్రెంత్ ఆధారంగా చూసుకుంటే 2 రకాలు ఉంటాయండి. బలమైన ఆమ్లాలు స్ట్రాంగ్ యాసిడ్, బలహీన ఆమ్లాలు వీక్ యాసిడ్. ఇక్కడ చూసుకుంటే ఎలా అంటే ఇప్పుడు బలహీనది బలంగా ఏ విధంగా అంటే ఆమ్లాలు జలద్రవంలో అయనీకరణ చెందును. అయితే వీటి బలం అయనీకరణ వలది. డిగ్రీ ఆఫ్ ఇన్యూసియేషన్స్ మరియు జలద్రవంలో ఆమ్లం ఏర్పడితే హైడ్రోజన్ ఆయన HNO3 నెగిటివ్ గాఢతతో ఉంటుంది. ఓకేనా. దాంట్లో మనం చూడండి సార్, బలమైనది స్ట్రాంగ్ యాసిడ్ చూడండి, ఇక్కడ వీక్ యాసిడ్ చూడండి. స్ట్రాంగ్ యాసిడ్ వచ్చేసి HCl, H2SO4 అలాగే HNO3. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ 3 బలమైంది. ఇవి ఎగ్జామ్లో కూడా ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద ఇస్తాడు మీకు, ఏది వీక్ ఏది స్ట్రాంగ్, లేకపోతే విచ్ స్ట్రాంగ్ అంటే 4-5 ఆప్షన్లు ఇచ్చి స్ట్రాంగ్ యాసిడ్ కనుక్కోమని కూడా ఇస్తాడు. సో ఇవి గుర్తుపెట్టుకోండి. HCl, మనకు HCl అలాగే H2SO4, HNO3 ఎక్సెట్రా. ఓకేనా. అవి బలమైంది. అలాగే వీక్ యాసిడ్ వచ్చేసి CH3COOH అలాగే H2CO3. ఇవి వీక్ అయినవి గుర్తుపెట్టుకున్నారు. రేపు కూడా వీటిపైన కూడా క్వశ్చన్ రావచ్చు. కిందిలో వీక్ యాసిడ్ ఏందని ఇచ్చి 4 మీకు ఇచ్చి 4 యాసిడ్లు ఇస్తే అవి అప్పుడు కనుక్కోవాలి. HNO3, CH3COOH, H2SO4, H2CO3 అండి, HO4 కాదు, CO2. ఓకేనా. అందుకే గాఢత రకాలుగా కాన్సన్ట్రేషన్ దాని ప్రకారం కూడా 2 అంటే గాఢ ఆమ్లము కాన్సన్ట్రేషన్ యాసిడ్, తర్వాత డైల్యూట్ యాసిడ్. కాన్సన్ట్రేషన్ అంటే గాఢత. సపోజ్గా ఇప్పుడు ఇది ఒక గ్లాస్ అండి. ఓకేనా. ఈ గ్లాస్లో ఏముంది, HCl ఉంది. ఓకేనా. మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకుందాం. ఇలా క్లియర్గా చూపెడతా చూడండి. ఓకేనా. దీంట్లో వాటర్ ఉన్నదండి. ఓకేనా. అంటే వాటర్ కాదు, ఇది HCl ఉందనుకో. దీంట్లో వచ్చేసి కూడా HCl ఉంది. ఓకేనా. కానీ మనం ఏం చేస్తున్నాం, దీంట్లో కొంత వాటర్ కలుపుతాం అనుకో. కొంత ఈ వాటర్ కలిపితే మనకు దీంట్లో ఏమీ కలపలేదు, దీంట్లో ఎలాంటి మిశ్రమం లేదు, అదేంటి స్ట్రాంగ్ అవుతుంది కదా. సో ఇక్కడ చూసుకుంటే దీనిలో మనకు HCl ఉంది ప్లస్ వాటర్ కలుపుతున్నాం అంటే వీక్ అవుతుంది. వాటర్ పర్సంటేజ్ అనేది ఉన్న యాసిడ్ కంటే తక్కువ ఉంటే అది స్ట్రాంగ్ అండి. ఓకేనా. ఉన్న యాసిడ్ కంటే ఎక్కువ ఉంటే వాటర్ పర్సంటేజ్ అది వీక్. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అర్థమైందా. ఇప్పుడు మనము ఏ విధంగా అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ నిమ్మకాయ మొత్తం ఇది నిమ్మకాయ అంటే ప్యూర్ నిమ్మకాయ మనకు పిండిన జ్యూస్ అనుకో. దీంట్లో నిమ్మకాయ పిండిన జ్యూస్ ప్లస్ వాటర్ కలిపామనుకో, ఇది తాగినప్పుడు చాలా పుల్లగా ఉంటుంది. కానీ వాటర్ కలిపితే పుల్లగతనం అనేది తగ్గుతుంది. సో ఇది డైల్యూట్ యాసిడ్. ఓకేనా. ఇది కాన్సన్ట్రేషన్ యాసిడ్. ఈ విధంగా ఇక్కడ మనకు గాఢత ప్రకారంగా 2-3 డిస్కస్ చేసాము. చూడండి ఇక్కడ ఇది గాఢత, కాన్సన్ట్రేషన్ మరియు డైల్యూట్. ఇదే వాడు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అనుసంధాన ఆధారంగా అంటే మాలిక్యులర్ కంపోజిషన్స్ అంటే ఆక్సీ ఆమ్లము. ఓకేనా. ఆక్సీ యాసిడ్స్. ఓకేనా. ఈ ఆక్సీ యాసిడ్లో HNO3 ఉంటుంది, అలాగే H2SO4 ఉంటుంది, H2SO4 అలాగే H3PO4 కూడా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హైడ్రో ఆక్సైడ్. ఓకేనా. హైడ్రో యాసిడ్లో చూసుకుంటే ఇక్కడ ఏముంటుంది, HCl, HBr అలాగే HI. ఈ 3 మాత్రం ఏంది, హైడ్రో యాసిడ్కి సంబంధించిన ఎగ్జాంపుల్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఎంత ఈ 4 డిస్కస్ చేసాం కదా, ఇంకా కొన్ని ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ గమనిస్తే ఇంకోటి ఏంటంటే క్షారత ఆధారంగా బేసిసిటీ. ఓకేనా. బేసిసిటీ ప్రకారంగా అంటే క్షారత ఆధారంగా చూసుకుంటే మన 2 రకాలు ఉంటాయి. మోనోబేసిక్ యాసిడ్, తర్వాత డయోబేసిక్ యాసిడ్, ట్రైబేసిక్ యాసిడ్.
అంటే మోనో అంటే ఇప్పుడు అంటే ఫస్ట్ ఒకటే కదా, మోనో అంటే సింగిల్, ఓకేనా. మోనోస్ అంటే సింగిల్ అండి. ఒక రియాక్టర్లో మీకు సింగిల్గా హైడ్రోజన్ బాండ్ కనబడదు అనుకో, అంటే హైడ్రోజన్ ఎగ్జాంపుల్ ఏమన్నా సిహెచ్ఎస్ఎల్ అంటే సిహెచ్ఎల్ హెచ్సిఎల్ హెచ్సిఎల్, అలాగే హెచ్బిఆర్, అలాగే హెచ్ఎన్ఓ3. ఇక్కడ చూసుకోండి, మీరు గమనించండి, ఇక్కడ ఒకటే హైడ్రోజన్ ఉంది. సో ఇది మోనో అండి, మోనో బేసిక్స్ యాసిడ్. ఒకటే హైడ్రోజన్ ఉంటే ఇది మోనో బేసిక్స్ యాసిడ్. అయిపోయిందా. నెక్స్ట్ ఏంటంటే డై బేసిక్స్ యాసిడ్ అంటే రెండు హైడ్రోజన్ ఉండాలి, H2SO4, ఇక్కడ హైడ్రోజన్ రెండు ఉన్నాయి, ఓకేనా. H2CO3 ఇక్కడ రెండు ఉన్నాయి. సో రెండు ఉంటే డై బేస్ యాసిడ్, ఒకటే ఉంటే మోనో, ఓకేనా, మోనో బేస్ యాసిడ్. ఇప్పుడు డై బేస్ యాసిడ్ అంటే ఇక్కడ చూడండి, ఏ విధంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే H2SO4 ఇక్కడ మీకు క్లియర్గా చెప్తా చూడండి, ఇక్కడ క్లియర్గా కనబడుతుంది చూడండి. ఇది అండి H2SO4 ప్లస్ H2O, HO3 ప్లస్ అయాన్ SHO4. అంటే ఇక్కడ చూడండి రెండు మనకి రెండు హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్ బాండ్స్, ఇక్కడ హైడ్రోజన్ బాండ్స్, ఇక్కడ హైడ్రోజన్ బాండ్స్ రెండు ఉంటే దాన్ని డై బేస్డ్ యాసిడ్ అంటారు. ఒకటి ఉంటే మోనో బేస్డ్ యాసిడ్ అంటారు. మూడు ఉంటే ఇక్కడ ట్రై బేస్డ్ యాసిడ్ అంటారు. మూడు అంటే HO3, చూడండి ఇక్కడ HO2 అంటే ఏముండకండి, ఈ మూడు దశల్లో ఐవిస్కిన్ చెంది ఉంటాయి, ఓకేనా. ఒకటి ఉంటే ఒక హైడ్రోజన్ ఉంటే మోనో బేస్, రెండు హైడ్రోజన్ ఉంటే దాన్ని డై బేసు, మూడు హైడ్రోజన్ ఉంటే దాన్ని ట్రై బేస్ యాసిడ్ అంటారు, ఓకేనా. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఇవి, ఓకేనా. ఇవి 5 రకాలు ఉన్నాయి కదా, ఈ 5 రకాలు చూడండి, ఇక్కడ ఈ 5 రకాలు ఉంది కదా, ఈ 5 రకాల నుండి మన రేపు ఎగ్జామ్లో ఏ ఎగ్జాము గ్రూప్ డి కానీ, ఆర్పిఎఫ్ కానీ, ఏఎల్పి కానీ, ఇందులో మాత్రం ఈ 5 నుండి ఒక క్వశ్చన్ మాత్రం 100% అడుగుతారండి. సో నెగ్లెక్ట్ చేయకుండా క్లియర్గా అర్థం చేసుకోండి, ఓకేనా. ఇక్కడ చూసుకోండి, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ అంటే pH వాల్యూ ఎలా ఉంటుంది, యాసిడ్స్ ఎలా ఉంటాయి, ఏ యాసిడ్ దేంట్లో, ఏ యాసిడ్లు దేంట్లో ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, ఈ స్క్రీన్ మీద కనబడుతున్న బిట్టు నెక్స్ట్ చెప్పబోయే pH వాల్యూ పైన రేపు నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా, స్టేట్ రాసినా, సెంట్రల్ కానీ ఒక మార్కులు మాత్రం 100% గెయిన్ చేసుకుంటావు అండి నువ్వు, ఓకేనా. నెగ్లెక్ట్ చేయకుండా చూడండి, క్లారిటీగా చెప్తాను. పశు పదార్థము, ఫలము, పండే ఆమ్లము, ఓకేనా, ఉండే ఆమ్లము. పత్తిలో ఏంటి, నినోలిక్ ఆమ్లం ఉంటుంది, ఓకేనా. వేరుశెనగలో ఏంటి, అరకిడన్ ఆమ్లం ఉంటుంది. ఉసిరిలో అస్టిలిక్ ఆమ్లం ఉంటుంది. సిట్రిక్ జాతిలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. యాపిల్లో మాలిక్ ఆమ్లం ఉంటుంది. చింతపండులో ద్రాక్ష మరియు టామరిక్ ఆమ్లం ఉంటుంది. పాలు, తర్వాత మజ్జిగ, పుల్లని అంటే పెరుగు లాంటి లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఎర్రచీమము, ఫార్మిక్ ఆమ్లం ఉంటాయి. ఇక్కడ చూస్తే మీకు ఎర్రచీమ అనే ఒక టాపిక్ మీద మనకు జరిగిన ఎగ్జామ్లో, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో దేనిపైన క్వశ్చన్ అడగడం జరిగిందంటే ఇక్కడ చూడండి, దేనిపైన క్వశ్చన్ అడగడం జరిగింది, చీమలు కదా, చీమల నుండి ఏంటి, అలాగే యాపిల్లో ఏంటి, తర్వాత ద్రాక్షలో ఏంటి, తర్వాత మనకు పాలలో ఏముంటుంది, సిట్రిక్ జాతికి ఏముంటుంది, ఉసిరిలో ఏముంటుంది, అంటే ఉసిరిలో ఏముంటుంది, పత్తిలో ఏముంటుంది. ఈ క్వశ్చన్స్ మాత్రం గత 2021, 2018 గ్రూప్ డి ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. సో నెగ్లెక్ట్ చేయకండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి మన మూత్రంలో ఏముంటుంది, యూరిక్ ఆమ్లము, పాలకూరలో ఏముంటుంది, తర్వాత మొక్కల నూనెలో ఏముంటుంది, వెన్నెలో ఏముంటుంది, తర్వాత పామ్ ఆయిల్. ఇక్కడ చూడు, పామ్ ఆయిల్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీకు ఇది చెప్తా. పామ్ ఆయిల్ కదా, పామ్ ఆయిల్ అంటే పామ్ ఆయిల్కి ఫస్ట్ పాము ఉంది కదా, అంటే పామ్ ఆయిల్. సో పామిటిక్ ఆమ్లము అంటే పాతో స్టార్ట్ అయింది కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అంటే ఏముంది ఇక్కడ, నూనె కదా, ఆలివ్ నూనె అంటే ఓలిక్ ఆమ్లము. అట్లా గుర్తుపెట్టుకోండి, ఇది
టీలో ఏముంది, మొన్న అడిగిన క్వశ్చన్ ఇదండి. ఓకేనా, టీలో ఏమున్నా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు బాగా యూజ్ అవుతుంది. లేకపోతే నీట్గా నోట్స్ రాసుకోండి. ఓకేనా, ఈ మొత్తము ఒక మార్కులు. నెక్స్ట్ ఇప్పుడు మనం పిహెచ్ వాల్యూ డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ పిహెచ్ వాల్యూ చూసుకుంటే అండి, పిహెచ్ స్కేల్ ఇది ఇవ్వబడిన రసాయన పదార్థము ఆమ్లం మరియు క్షార విభజనకు వీటిని సోరెన్సన్ అనే శాస్త్రవేత్త పిహెచ్ స్కేల్ కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు అంటే, పిహెచ్ స్కేల్ కనుక్కున్న శాస్త్రవేత్త అంటే సోరెన్సన్ అండి. ఓకేనా, సోరెన్సన్ అనే ఒక శాస్త్రవేత్త మన పిహెచ్ స్కేల్ కనుక్కోవడం జరిగింది. రేపు అడగవచ్చండి పిహెచ్ స్కేల్ కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరని. ఓకేనా, పిహెచ్ స్కేల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు క్లియర్ కనబడదు చూడండి. ఇది పిహెచ్ స్కేల్. ఫస్ట్ 0 to 6 ఉంది కదా అండి. 0 to 6 ఏమంటారు, యాసిడ్స్ అంటారు. అలాగే 7 అనేది న్యూట్రల్ అండి. 7 అనేది న్యూట్రల్. 8 నుంచి 14 వరకు ఉంది కదా, దాన్ని బేస్ అంటారు. ఓకేనా, ఫస్ట్ యాసిడ్ ఇది ఆమ్లము, తర్వాత న్యూట్రల్ ఇది తటస్థము, అలాగే ఆల్కలైన్ అంటే మనకు క్షార గుణం వచ్చింది. 7 న్యూట్రల్. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 0 నుండి 6 కదా, 0 నుండి 6 అంటే 0 నుండి 6 పోయే కొలది ఎలా ఉంటుంది, యాసిడ్ గాఢత అనేది పెరుగుతుంది. 0 to 6 వరకు పోయే వరకు. ఓకేనా, నెక్స్ట్ మనం ఏమనుకుంటాం, 7 అంటే ఏమనుకుంటున్నాం, న్యూట్రల్ కదా, 7 అంటే న్యూట్రల్. సో 8 నుండి 14 అనేప్పుడు ఎలా ఉంటుంది, 0 నుండి 6 అంటే పెరుగుతుంది, అలాగే 8 నుండి 14 వరకు తగ్గుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది పిహెచ్ స్కేల్ అండి. పిహెచ్ స్కేల్ ఇప్పుడు చూడండి, ఇది పిహెచ్ స్కేల్ మనం డిస్కస్ చేసాం. 0 to 6 ఎలా ఉంటుంది యాసిడ్, 7 న్యూట్రల్, 8 to 14 మనకు ఏముంది, బేస్ ఉంటుంది. ఇది పిహెచ్ స్కేల్. ఇది పిహెచ్ వాల్యూస్ ఉంటాయి కదా, కొన్ని పిహెచ్ వాల్యూ చూసుకుందాం. ఇంకా పిహెచ్ వాల్యూ చూడండి, సాధారణ ద్రవము పిహెచ్ వాల్యూ జఠరత్వము 0 నుంచి 9 into 1.8. కార్బోయాక్టివ్ అంటే మనకి కార్బోయాక్టివ్లో ఆమ్లం ఉంటుంది కదా, ఇది ప్యూర్ యాసిడ్ అండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఒక సాధారణ పిహెచ్ వాల్యూ చూసుకుంటే జఠరసం 0.9 to 1.8. అలాగే కార్బోయాక్టివ్లో ఉన్న ఆమ్లము యాసిడ్ 1, 0 to 1. తర్వాత నిమ్మరసం 2.2 నుంచి 2.4. తర్వాత వెనిగర్, తర్వాత ఎసిటిక్ ఆమ్లము 2.4 నుంచి 2.6. తర్వాత ఏమిటి, సోడా నీరు 1.6, 2.6. టమాటా రసము 4.0 నుంచి 4.4. తర్వాత బీరు 4 నుంచి 5. కాఫీ 4.5 నుంచి 5.5. మూత్రం 5.5 నుంచి 7.5. ఓకేనా, తర్వాత గుడ్డులో ఉండే తెల్ల సోనా 5.6. అంటే ఇక్కడ చూడండి కాఫీ అనేది మనకు కొద్దిగా ఎలా ఉంటుంది, యాసిడ్ ఉంటుంది కదా, అంటే మనకు ఏం చేసుకున్నాం 0.6 వరకు యాసిడ్ ఉంటాను. కానీ ఇక్కడ చూడు కాఫీ 4.5 నుంచి 5. అంటే యాసిడ్. ఓకేనా, కాఫీ అనేది యాసిడ్. బీర్ అనేది కూడా చూస్తే ఇక్కడ బీరు 4.5 ఉందండి, ఇది కూడా యాసిడే. టమాటా రసం కూడా యాసిడే, సోడా కూడా యాసిడే. సో ఇవి ఇప్పుడు కనబడుతున్న మీకు స్క్రీన్ మీద కనబడుతున్న అన్నీ, ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న అన్నీ కూడా యాసిడ్ సంబంధించింది అండి. ఎందుకంటే 0.6 మనం యాసిడ్ అనుకున్నాం కదా, ఇక్కడ చూసుకుంటే వాల్యూ అన్నీ 0 to 6 కిందనే ఉన్నాయి. సో అన్నీ యాసిడే. నెక్స్ట్ చూసుకుందాం చూడండి, నెక్స్ట్ మిగతా చూడండి. ఇక్కడ మిగతా చూస్తే వర్షపు నీరు 5.6. ఓకేనా, వర్షపు నీరు 5.6. వర్షపు నీరు 5.6. తర్వాత ఆమ్ల వర్షం 5.6 కన్నా తక్కువ. ఇక్కడ చూడండి మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఆమ్ల వర్షాల పిహెచ్ వాల్యూ కన్నా మనం తాగే బీర్ కానీ, మనం తాగే టీ కానీ, మనం వాడుకొని తినే టమాటా కానీ పిహెచ్ వాల్యూ ఎక్కువ అండి. ఓకేనా, గాఢత పెరిగిపోతుంది. ఇక్కడ చూడండి కోకోకోలా 6.2, పాలు 6.4, లాలాజలం 6.8. ఓకేనా, తర్వాత పైత్యరసము 6.8. తర్వాత జలము, స్వేద జలము 7. అంటే స్వేద అంటే వైట్, అంటే స్వచ్ఛమైన, అంటే స్వేద అంటే మనం నదిలో ఉండే దానికి 7. స్వచ్ఛమైన నీరు 7. రక్తము, ఇది ఇంపార్టెంట్, రక్తము కొత్త ఎగ్జామ్లో అడిగింది.
7.3 to 7.45, సముద్ర నీరు 7.8 to 8, తర్వాత కోమరసం 8, తర్వాత వంట సోడా 8.2, తర్వాత సబ్బు నీరు 10, తర్వాత మిల్క్ మిగిలించి 10.6, అమోనియా 11.4, బటర్ సోడా 12.8, సోడియం హైడ్రాక్సైడ్ 13.8. సో ఇది pH వాల్యూ అండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో మాత్రం 100% ఒక మార్క్ మాత్రం రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం మొత్తం డిస్కస్ చేసిన చాప్టర్ యాసిడ్స్ అండ్ బేస్ అనే కాన్సెప్ట్ మనము తెలుసుకున్నాము. సో ఇందు నుంచి 1 నుంచి 2 మార్కులు రావడం జరుగుతుంది. మిస్ చేసుకోకండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో మీరు చేయాల్సింది ఏంటంటే కలాం ఛానల్ యూట్యూబ్ కలాం యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అర్థమెటిక్ రీజనింగ్ ఇంకా వేరే సబ్జెక్ట్ మన కలాం యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.